హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అపూర్వ అయితే బిందు శివలకి పెళ్లి చేద్దామని అయితే పెళ్లి ఏర్పాట్లు అన్ని చేసేసి ఉంటుంది. ఇక బిందు అయితే పెళ్లి పీఠం మీద కూర్చుని ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి శివ వస్తాడు. శివ, ఏంటి ఇలానే వచ్చావు? నిన్ను పెళ్లి గెటప్ లో రెడీ అవి రమ్మన్నాను కదా అని అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శివ, నన్ను క్షమించండి, ఈ పెళ్లి నేను చేసుకోలేను అని దండం పెట్టి అపూర్వతో అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి బిందు అయితే కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ, ఎందుకు చేసుకోలేవు? నువ్వే కదా తనని ప్రేమించాను, తనని పెళ్లి చేసుకుంటాను అన్నావు, మళ్ళీ ఇదేంటి అని అయితే అపూర్వ అంటూ ఉంటుంది. లేదు, నేను ఈ పెళ్లి చేసుకోలేను, ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని శివ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక అప్పుడే తాళి కడతావా లేదా చేస్తావా అని అపూర్వ అయితే రివాల్వర్ తీసి ఇక శివకి గురి పెడుతుంది. ఇక ఏం చేయలేని శివ అయితే పెళ్లి పీటల మీద కూర్చుని ఉంటాడు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. మరో పక్కన ఇంట్లో శివ లేడని తెలిసి భూమి అయితే ఆటోలో బయలుదేరి ఇక వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రివాల్వర్ గురిపెట్టి మర్యాదగా తాళి కట్టు, లేకపోతే షూట్ చేసేస్తాను అని అపూర్వ బెదిరించడంతో ఇక తాళిని తీసుకుని బిందు మెడలో శివ కట్టబోతూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి వచ్చి కట్టకుండా ఆపుతుంది. ఇక ఆపి కోపంగా అపూర్వ వైపు, బిందు వైపు చూసి ఇక వాళ్ళ తమ్ముణ్ణి అక్కడి నుంచి తీసుకుని అయితే వెళ్ళిపోతుంది. చా, కరెక్ట్ టైంకి వచ్చేసింది, ఒక్క 5 నిమిషాలు లేటుగా వచ్చినా సరిపోదును, పెళ్లి అయిపోదును, ప్లాన్ మొత్తం పాడు చేసింది, షట్ అని అపూర్వ అయితే డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది. మరి బిందుతో అపూర్వ 2 సార్లు శివని ఇచ్చి పెళ్లి చేద్దామని చూసింది, కానీ 2 సార్లు భూమి ఆపేసింది. మరి ఫైనల్ గా శివ ఎవరి మెడలో తాళి కడతాడు? బిందు మెడలోనా లేక పూరి మెడలోనా? అసలు శివ పెళ్లి ఎవరితో అవుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.